నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు జనార్దన్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి ఓయికి రావడానికి సంబంధించి అలాగే చాలా కొంత సానుకూలంగా ఆయన మాటలు వినపడతా ఉన్నాయి విద్యార్థులకి, నిరుద్యోగులకి. సో చాలా బడ్జెట్ కేటాయిస్తా అనే రకరకాల అంశాలు ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే మళ్ళీ నేను ఓయికి వస్తాననే అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నిన్న ముఖ్యమంత్రి కొంత నిరుద్యోగులకి సానుకూలంగా మాట్లాడినట్టుగా అనిపించిందా మీకు? అనిపించలేదు. రేవంత్ రెడ్డి గారు రాకను ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా ఒక పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, మనం ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరికి రావాలా, వచ్చినప్పుడు వ్యతిరేకించొద్దు, వచ్చినప్పుడు వాళ్ళకి మన సమస్యలు ఏందో చెప్పాలి. కాబట్టి మేము ఆహ్వానించినాం. మా నిరుద్యోగులు మేము ఎక్కడ అడ్డుకుంటామని నేను ఎక్కడ చెప్పలేదు. మేము చెప్పకుండా మమ్మల్ని అరెస్ట్ చేసిర్రు. ప్రజాస్వామ్యంలో మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం అడ్డుకోవడం అది మూర్ఖత్వం, అమాయకత్వం కూడా. వచ్చినప్పుడు మన సమస్యలతో వాళ్ళని నిలువరించాలి. ఆ ప్రయత్నం చేద్దామంటే పోలీసులు అడ్డుకున్నారు. అది వాళ్ళ తప్పు. కంచెల మధ్యలో నల్లమల పులి నడవడం అనేటువంటి మాకు బాధాకరంగా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే, ముఖ్యంగా మీ నిరుద్యోగులం కోరుకున్నటువంటిది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఉద్యోగాల గురించి ఒక క్లారిటీగా ఒక హామీ ఇస్తారనేటువంటిది మేము అనుకున్నాం. వారు 40,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది ఒక బూటకం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పారు, నిరుద్యోగులను మేము మోసం చేసినాం అనేది చెప్పారు. నిరుద్యోగులు ఏం తెలుసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం. ఏంటంటే, ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికి 60,000 ఇచ్చినా ఇంకొక 6 నెలల్లో 40,000 ఇస్తాం, 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు అని ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇక దీని నుంచి ఇంకొక ఆయన చెప్తారు, ఇంకొక ఎల్లయ్య చెప్తారు, ఇంకో మల్లయ్య చెప్తారు, ఇంకో మంత్రి చెప్తారు, ఈ మంత్రి చెప్తారు, ఈయన చెప్తారు, ఈయన అది ఇదే ఉండదు. క్లియర్గా ముఖ్యమంత్రి చెప్పిండు 1.5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు. ఇంకా 40,000 ఉద్యోగాల గురించి వచ్చేస్తే ఆల్రెడీ జీపీఓలు 10,000 ఉన్నాయి, అది రేపు ఇస్తున్నారు 10. తర్వాత అంగన్వాడీలు ఒక 15,000, తర్వాత ఆర్టీసీలు ఒక 10,000. ఇవన్నీ 40,000 కనిపిస్తున్నాయి గ్రూప్ 2, గ్రూప్ 3. సో ఇక ఉద్యోగాలు 40,000ల్లో నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కోరుకునే ఉద్యోగాలు రావు. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ రావు. ఇది క్లియర్. అంటే నిన్న కూడా ఎక్కడ కూడా ఉద్యోగాల గురించి ఏం మాట్లాడలేదు కదా, బడ్జెట్ కేటాయిస్తా అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులకు. కానీ ఏదైతే మనం బడ్జెట్ కేటాయించబోతున్నాం మళ్ళీ వస్తా నేను అంటూ మాట్లాడడం జరిగింది. లేదన్నా, నిరుద్యోగుల గురించి చెప్పిండు. నిరుద్యోగులు అంటే ఉద్యోగాల గురించి చెప్పినప్పుడే కదా నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కదా. ఆయన చాలా క్లియర్గా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇంకా 6 నెలల్లో ఇస్తాము. ఈ ప్రభుత్వం 1.5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు అయితే వారు క్లియర్గా చెప్పిర్రు. అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చే 1,00,000 ఉద్యోగాల గురించి కూడా చెప్పలేదు. ఈ 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు అయిపోతాయి అనేది చెప్పారు వారు క్లియర్గా. అంతే. దానికి తోడు రావని ఎట్ట చెప్తున్నామంటే, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలంటే డేటా కావాలి, గుర్తించాలి పోస్టులను, వాటిని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. దాని తర్వాత మేము అన్ని ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తర్వాత రిక్రూట్మెంట్ బోర్డులకు ఇవ్వాలని చెప్పిండు. అంటే వీళ్ళ కాడ డేటా లేదు. ఫైనాన్షియల్ అప్రూవల్ రావాలంటే నిధులు లేవు అనేటువంటి ముందు ఓపెనింగ్లోనే ఒక 5 మినిట్స్లో చెప్పారు. నిధులు లేవు మా దగ్గర, ధనవంతులు చేయాలంటే, భూమి పంచాలంటే 1,50 లక్షల ఎకరాలు ఉంది. ఇప్పుడు అదంతా సాగులోనే ఉంది, పంచడానికి సెంటు భూమి కూడా లేదు. మిమ్మల్ని ధనవంతులు చేయడానికి డబ్బులు కూడా లేవని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఫైనాన్షియల్ అప్రూవల్ రాదు. వీళ్ళు ఒకవేళ గుర్తించిన అప్రూవల్ రాదు. కాబట్టి బడ్జెట్ సెషన్ వరకు ఆగాల్సిందే. ఆ బడ్జెట్ సెషన్లో కూడా కొత్త ఉద్యోగాలకి ఎలాంటి బడ్జెట్ కేటాయిస్తారు, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి చూడాలి. నిరుద్యోగుల రియాక్షన్ ఏంటి ఇప్పుడు నిన్న ఈ మాటలకి, ఏదైతే ముఖ్యమంత్రి అన్న మాటలకు సంబంధించి కావచ్చు, ఏదైతే బడ్జెట్ కేటాయిస్తాన అన్న అంశాలు కావచ్చు, 2.5 సంవత్సరాలు ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న దాని మీద కావచ్చు, ఏం చెప్తారు మీరు? నిరుద్యోగం ఒక నిరుద్యోగులుగా చూస్తే ఇది నిరుద్యోగులు మోసం చేసిందని క్లియరు. దాని తర్వాత వారు ఇస్తున్నటువంటి బడ్జెట్ అవి చెప్పినప్పుడు ఒక యూనివర్సిటీల పట్ల అతనికి ఉన్నటువంటి ఒక నిష్ఠత ఏంది, ఆయన చేయాలనుకున్న కమిట్మెంట్ ఏంది, ప్రభుత్వం యొక్క పనితీరు ఏంది, ఈయన ఒక చెప్తున్నాడా, ఒక ప్రభుత్వం హామీ ఇస్తున్నాడా, ఈయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చూసిండా అనేటటువంటిది అది ఆయన యొక్క ఉపన్యాసాన్ని మనం విశ్లేషించినప్పుడు వస్తుంది. అందులో అదొక రాజకీయ ఉపన్యాసం లెక్క ఉంది. ఒక పబ్లిక్ మీటింగ్లో ఎట్లా చెప్తాడు అట్లా. ఒక యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక ఇంటెలెక్చువల్గా మాట్లాడాలి. 20 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు, నువ్వు యూనివర్సిటీలో 20 ఏళ్ళ తర్వాత వచ్చినావు కాబట్టి 20 ఏళ్ళలో ఈ యూనివర్సిటీ ఎంత విధ్వంసమైంది, ఎంత పురోగతి చెందింది, పురోగతి చెందాల్సినంత చెందలేదా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కష్టాలేంది, బాధలేంది, ఆ రిపోర్ట్లు తీసుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ రిపోర్ట్స్ నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను ఇది చేస్తా, ఇంకా మీరు ప్రపోజల్స్ ఇవ్వండి, నేను డిసెంబర్ వరకు ఇవి చేస్తాను అనేటటువంటి జరగాలి. నువ్వు వస్తందుకు చేసుకున్నటువంటి అంగ ఆర్భాటమే చేసుకున్నావు తప్పితే ఒక కనీసం ఒక 100 కోట్లు
ఖర్చు పెట్టుకొని కంచె లేపించుకొని వచ్చిన తప్పితే ఆ డబ్బులు పెడితే కనీసం ఇవాళ ఒక 10,000 ఉద్యోగాలు నింపేటటువంటి పరిస్థితి. ఖాళీ బిందెలు అంటావు, డబ్బులు లేవంటావు, మళ్ళీ ఎమ్మటే 3 లక్షల బడ్జెట్ ఉన్న తెలంగాణలో మీకు డబ్బులు ఇవ్వలేనా అంటావు, మళ్ళీ ఎమ్మటే $3 ట్రిలియన్ ఎకానమీ పోయే తెలంగాణ అంటావు. అసలు గజిబిజి. అసలు రేవంత్ రెడ్డి గారికి చిన్న మీద చితికిందా అనేది అర్థమవుతుంది. సమాచారం ఇచ్చేవాళ్ళు సరిగ్గా ఇవ్వట్లేదు అంటారు మరి దీని మీద. ఇక ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇవ్వరు, ఇదంతా పొలిటికల్ స్టంట్లో అంతే. ఈ కోదండరామ్కి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తా ఈ అంశం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంతే, వాళ్ళకు ఉద్యోగాలు కాబట్టి, ఆయనకు ఉద్యోగం తెప్పేయడానికి ఆయన కష్టపడ్డాడు కాబట్టి, మా దగ్గరకు వచ్చి మమ్మల్ని మోసం చేసి ఆయనకు ఉద్యోగం తెప్పించింది కాబట్టి ఆయన ఉద్యోగం పోయినప్పుడు స్పందించాడు, మా ఉద్యోగాల గురించి స్పందించలేదు. నిన్న మీరు కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది కదా, పెచ్చులు ఊడిపోతున్నాయి గర్ల్స్ హాస్టల్కి సంబంధించి. మీరు అంటే ఏదైతే నిన్న కొత్త బిల్డింగ్లు ఓపెన్ చేశారో మరి మీరు పెట్టిన దానికి ఏం చెప్తారు? అవి యూనివర్సిటీలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. వీళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి, రూసా నుంచి వచ్చినటువంటి. ఈ ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఏం లేవు. ఓపెనింగ్కు వచ్చినావు, ఆహ్వానించినావు, ఎందుకంటే మా బాధలు తెలుస్తాయని. నువ్వు ఇచ్చినావు, ఆయన ఇచ్చినావు అనట్లేవు. నువ్వేం చేసినావు? 20 నెలల్లో నువ్వు యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఏం చేసినావు? నాణ్యత విద్య ఉండడానికి ప్రొఫెసర్లకు ఏం చేసినావు? స్కాలర్షిప్స్, పెండింగ్ స్కాలర్షిప్స్ ఏం చేసినావు? మెస్ బిల్లుని పెంచినాక మెస్సులు ఏ విధంగా అభివృద్ధి చెందింది? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లెవెల్ అన్నావు, ఆ మెస్సులలో పోయి ఎంత దారుణంగా ఉంటుందో. కనీసం మెరుగుపరిచే స్టాన్ఫోర్డ్ అంటే అయిపోతుంది. 2.5 ఏళ్ళలో స్టాన్ఫోర్డ్ అవుతుందా? కనీసం అంటే మరి నీ విద్యార్థులు కూడా కలిసిన పరిస్థితి కాదు కదా, మిమ్మల్ని కూడా దగ్గరికి పోనిచ్చే పరిస్థితి లేదు నిన్న. మరి ఏం చెప్తారు? ఇది కంచెలతోటి వచ్చి మళ్ళీ ఏదో చేస్తామని నీ మీద ఒక సానుకూలంగా చేసుకొని, నీ మీద ఉపన్యాసాలు ఇచ్చుకోవడానికి, నీ మీద వ్యాసాలు రాపించుకోవడానికి అవన్నీ చెప్తాందుకే తప్పితే రావాలి, ఖచ్చితంగా రావాలి. రానిచ్చుడే, వచ్చినాక నిలదీసుడే. ఎవరు రావాలి, ఎందుకు రాకూడదు? ఓ ముఖ్యమంత్రి రాకుండా ఇంకొకరు తీరుస్తాడు. ఒక తండ్రి, ఒక కొడుకు బాధ, ఒక బిడ్డ బాధ తండ్రి తీర్చకుండా, తల్లిదండ్రులు తీర్చకుండా, తండ్రి తీర్చకుండా ఎవరు తీరుస్తారు చెప్పండి? మనకు ప్రభుత్వం, మనకు ఒక సంరక్షకుడు, ఆయన తీర్చకుండా ఎవరు తీరుస్తాడు? ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కట్టుబడి ఉన్నారు. మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు మీకు కావాలని ఇక రావన్నాయి, అయిపోయినాయి. ముఖ్యమంత్రి చెప్పినాక ఇక వాటి మీద గుద్దమ్మ కోరికలు అంతే. సో చూడొచ్చు, ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇక కొంతమ్మ కోరికలాగానే మిగిలిపోతున్నాయి. ఇక అవి రావు అనేది మాకు అర్థమవుతా ఉంది. సో ఖచ్చితంగా మాకు 2 లక్షల ఉద్యోగాలు అనేది మాకు ఇవ్వాలంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఓకే టీవీ.